ఒక లైఫ్ ఇంకొకటికి ఎప్పుడు లైట్ గానే ఉంటుంది. ఎవరి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి. ఈ పిక్చర్ లో పైన ఒక అబ్బాయి కింద ఉన్నటువంటి అమ్మాయిని రక్షిద్దామని చూస్తున్నాడు. అది కూడా ఎలాగా, ఒక పెద్ద బండరాయి మీద పడిన చతికిలు పడిపోయి ఉన్నా సరే ఆ అమ్మాయిని రక్షిద్దామని చెప్పేసి అనుకుంటాడు. కిందున్న అమ్మాయి కూడా పైకి వెళ్దామని ప్రయత్నం చేస్తుంది. కానీ మధ్యలో ఉన్నటువంటి పాము తన కూరలతోటి కంటిన్యూగా అటాక్ చేస్తూనే ఉంది. అమ్మాయి పైకి ఎక్కలేని పరిస్థితి. ఈ పిక్చర్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే కింద ఉన్న అమ్మాయి ఏమనుకుంటుందనంటే, పైన ఉన్న అబ్బాయిని చూసి నేను ఇంత కష్టాల్లో ఉన్నాను, అయినా పైకి లాగడానికి ప్రయత్నం మాత్రం చేయట్లేదు, ఏమనుకోవాలి ఈ అబ్బాయిని అని చెప్పేసి అనుకుంటుంది. పైన ఉన్న అబ్బాయి ఈ అమ్మాయిని చూసి నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను, నా మీద ఇంత పెద్ద బండరాయి ఉన్నా సరే ఈ అమ్మాయికి అది కూడా అర్థం కాకుండా పైకి రావడానికి కనీసం ప్రయత్నం చేయట్లేదు ఏంటి అనుకుంటున్నాడు. సింపుల్ థింగ్. ఇక్కడ డీప్ అబ్జర్వేషన్ లో వాళ్ళ కాన్వర్జేషన్ కనుక మనం చూస్తే, పైన బండరాయి ఉన్నటువంటి విషయం ఈ అమ్మాయికి తెలియదు, మధ్యలో పాము ఉందన్నటువంటి విషయం ఈ అబ్బాయికి తెలియదు. సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, కొన్నిసార్లు మన చుట్టుపక్కల మన కుటుంబ సభ్యులు, మనతో ఉండేటువంటి వాళ్ళు, మన మంచి కోరుకునేటువంటి వాళ్ళు చాలా మంది మన చుట్టుపక్కల ఉన్న మన కష్టాలు బాధలు వాళ్ళకి తెలియకపోవచ్చు. అందుకే అపార్థం చేసుకునే ముందు అవగాహనకు రండి. కొన్నిసార్లు మనం చూసేటువంటి నిజం అబద్ధం కూడా అవ్వచ్చు. దానివల్ల మనకు బాగా ఇష్టమైనటువంటి ఆప్తులు కూడా కోల్పోతాం. ఆ పరిస్థితి మీరు అక్కడ దాకా తెచ్చుకోవద్దు. కంప్లీట్ పిక్చర్ లో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి కాన్వర్జేషన్ నేను మళ్ళీ చెప్తున్నాను. పక్కనోడి లైఫ్ ఎప్పుడూ మనకి లైట్ గానే ఉంటుంది, కానీ మన లైఫే మనకి చాలా వెయిట్ గా ఉంటుంది. ఈ పిక్చర్ చూస్తే మీకు అదే అర్థం అవుతుంది.